హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీనివాన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే ర్యాపిడో, ఓలా ఇంకా పోర్టర్ ఈ మూడింటి గురించి ఒక 3 విషయాలు మాట్లాడుకుందాం. ఏంటంటే ర్యాపిడో యాప్ అప్డేట్ అయింది కదా, కొన్ని ఫీచర్స్ వచ్చినాయి, ఒక కొత్త సర్వీస్ కూడా మనకి యాడ్ చేసారు దాని గురించి. ప్లస్ మనకు ఓలాలో అప్డేట్ అయింది మొన్న, అమౌంట్ పెంచారు కదా, దాని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి దాని గురించి. ప్లస్ పోర్టర్ ఉంది కదా, ఈ పోర్టర్ ఏంటంటే మొన్నటి నుంచి అనుకుంటా ఒక 1 వీక్ నుంచి చాలా కామెంట్లు వచ్చినాయి, పోర్టర్ కొట్టు అని చెప్పేసి. ఎందుకనేది ఇవాళ నేను డ్యూటీకి పోయి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. ఈ మూడింటి గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా విజిట్ చేసారో వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్నే మీకు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్లో ఎక్కడైనా సరే వీడియో వస్తే ఒక లైక్ చేయండి మామ. రైట్, మరి టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఫస్ట్ వచ్చేసి ర్యాపిడో యాప్ అనేది అప్డేట్ అయ్యింది మనకు. నాకు 2 days అవుతుంది ర్యాపిడో అప్డేట్ అయిపోయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కొన్ని బెనిఫిట్స్ వచ్చినాయి, ఇంకా ఒక కొత్త ఫీచర్ అయితే వచ్చింది మనకు ర్యాపిడోలో. అదేం ఫీచర్ అనేది ఇప్పుడు లైన్గా మాట్లాడుకుందాం, 1 by 1 మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ర్యాపిడోలో ఫ్యూచర్స్ ఒకటి నచ్చింది నాకు, మెయిన్గా దీని గురించి మాట్లాడుకుందాం. మొన్న నేను ఒక వీడియో చేసిన కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడుకుంటా. ర్యాపిడోలో హిడెన్ ఛార్జెస్ పడుతున్నాయి మాకు. సపోజ్ నేను పక్కన ఒక స్క్రీన్ షాట్ పెడుతున్నాను ఇప్పుడు మీకు, ఆ స్క్రీన్ షాట్ చూడండి. దాంట్లో ఏముందంటే నేను ఒక రైడ్ కంప్లీట్ చేసిన తర్వాత మనం కస్టమర్ దగ్గర నుంచి 95 రూపాయలు కలెక్ట్ చేసుకున్నాం. 95 రూపాయలు కలెక్ట్ చేసుకుంటే మనకు వచ్చేసి 88 రూపాయలు ఇచ్చిండు. కింద డిడక్షన్ వచ్చేసి 7.2 చూపిస్తున్నాడు, కానీ పైన ట్యాక్స్ కలెక్టర్ వచ్చేసి 4.8 చూపిస్తున్నాడు. ఎందుకు ఇట్లా చూపిస్తున్నాడు? అరే ఇప్పుడు 4.8 ఉంది కదా, ఆడనే 7 రూపీస్ అనే ఇస్తే మాకు ఈ కన్ఫ్యూజన్ ఉండదు కదా అని చెప్పేసి నేను మొన్న ఒక వీడియో చేసిన కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడుకుంటా. ఆ వీడియో వాళ్ళకి రీచ్ అయ్యిందా అవ్వలేదా మనకైతే తెలియదు, బట్ అదైతే అప్డేట్ అయింది. ఇప్పుడు ర్యాపిడో యాప్ ఓపెన్ చేసిన తర్వాత హిస్టరీ ఓపెన్ చేద్దాం. హిస్టరీ మంచిగా అప్డేట్ అయింది, మంచిగా అనిపించింది నాకు ఈ అప్డేట్. నేను సపోజ్ ఇప్పుడు ఒక ఆర్డర్ ఉంది కదా 104 రూపీస్, ఈడ మనకు 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ అని చెప్పేసి స్టాంప్ వేసాను. ఇది ఒకటి ఇంతకుముందు రాకపోతుండే, ఇప్పుడు వచ్చింది. మన మెయిన్ అమౌంట్ కదా మనకు కావాల్సింది, పేమెంట్ ఇన్ఫర్మేషన్. ఇగో ఇక్కడ 113 రూపాయలు నేను కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నా. దీంట్లో 8 రూపాయలు కట్ చేసిండు, ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు గవర్నమెంట్ ట్యాక్సెస్ అండ్ అదర్ ఫీ ఏదో ఒకటి, మనం జర ఇంగ్లీష్లో పూరు ఏమనుకోకరి. ఈడ క్లియర్గా ఇచ్చిండు 113 రూపాయల నుంచి 8 రూపాయలు కట్ చేసి మిగతా 104 రూపీస్ ఏదైతే మనకు ఉందో అది ఇచ్చిండు. ఇంతకుముందు అదే మనం పాతది ఇంత అప్డేట్ కాకముందుకు ఈడ చూసుకుంటే 95 రూపాయలు మనం కలెక్ట్ చేసుకుంటే 7 రూపాయలు కట్ చేసిండు. ఇక్కడ 4.8 మాత్రమే ఇందులో ఇచ్చిండు, మిగతా తీయలేదు. నేను కస్టమర్ కేర్ వాళ్ళతో అదే అడిగిన, మీరు ఏదైతే అమౌంట్ కట్ చేసారో దాని గురించి యాప్లో మెన్షన్ చేస్తే మాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉండే కదా అని చెప్పేసి కస్టమర్ కేర్ వాళ్ళతో నేను ఒక వీడియో మాట్లాడినా. అది వాళ్ళకి రీచ్ అయ్యిందా లేదా నాకు తెలియదు, బట్ ఇదైతే అప్డేట్ అయ్యింది. ఇది ఒకటి మంచిగా అనిపించింది. యాప్ అప్డేట్ అయిన తర్వాత అమౌంట్ జర పెద్దగా మంచిగా చూపిస్తాడు. ఇక్కడ మనం తిరిగిన టైం ఫేర్ రిసీవ్డ్, ఇంకా సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంది కదా, సేవ్డ్ అమౌంట్, ఎర్నింగ్స్, రేట్ కార్డులో కూడా నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు అమౌంట్ గురించి చెప్పేసినాం కదా, రేట్ కార్డు మనకు ఇది ఎవరికన్నా పాతది ఏమైనా గుర్తుంటే చెప్పండి. నాకైతే అప్ టు అంటే 8 నుంచి 100 కిలోమీటర్స్ ఉంది కదా, ఈడ 10.8 ఏమో ఉండేది ఇంతకుముందు, బట్ ఇప్పుడు వచ్చేసి 11 రూపీస్ చూపిస్తున్నాడు. ఇది ఒకటి అప్డేట్ అయింది. మరి అది అప్డేట్ అయ్యిందా లేకపోతే నేనేమన్నా తప్పు చూసినా తెలియదు. ఇది ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకు ఇదైతే మంచిగా అనిపించింది అబ్బా. ఏది 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ స్టాంప్ కూడా వచ్చింది, ఇంతకుముందు రాలేదు. ఇది ఒకటి మంచిగా అనిపించింది, చూడడానికి లుక్ బాగుంది. తర్వాత వచ్చేసి కింద పేమెంట్ ఇన్ఫర్మేషన్లో వాళ్ళు ఏదైతే అమౌంట్ తీసుకుంటున్నారో అది అనేది క్లియర్గా ఇచ్చిర్రు. ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. సెకండ్ వచ్చేసి మనకు ఎర్నింగ్స్ ఓపెన్ చేస్తే, మనం మళ్ళీ ఓపెన్ చేస్తా. ఎర్నింగ్స్ ఓపెన్ చేస్తే టుడే ఎర్నింగ్స్లో ఆల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, ఆల్ ఆర్డర్స్ ఓపెన్ చేసిన తర్వాత మనం కొట్టిన ఆర్డర్ చూపిస్తున్నాడు, అమౌంట్ చూపిస్తున్నాడు. ఇన్సెంటివ్స్ అనేది ఇందులో యాడ్ చేస్తలేడు. ఇంతకుముందు మనకి ఏంటంటే మొత్తం ఇన్సెంటివ్ యాడ్ అయిపోయి కింద ఇన్సెంటివ్ ఎంత వచ్చింది, అమౌంట్ ఎంత కొట్టినాం, టోటల్ అమౌంట్ ఎంత అనేది చూపిస్తుండే. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఎర్న్ చేసిన అమౌంట్ మాత్రమే చూపిస్తుండ్రు, రైట్ కొట్టినాయి, ఇన్సెంటివ్స్ చూపిస్తలేడు. ఇది ఒకటి తీసేసిండు, అది ఉంటే బాగుండు, ఎందుకు తీసేసారో మనకు తెలియదు. సెకండ్ వచ్చేసి కింద మిస్డ్ ఆర్డర్స్. ఎందుకు మిస్డ్ ఆర్డర్స్ నుంచి చెప్తున్నా అంటే, మిస్డ్ ఆర్డర్స్లో ఇంతకుముందు మనం ఏంటంటే సపోజ్ నేను ఇలా మార్నింగ్ డ్యూటీకి వచ్చిన సాయంత్రం వరకు ఇవాళ నేను మిస్ చేసిన ఆర్డర్స్ మాత్రమే మనకు కనిపించేది, నిన్న మొన్న మిస్ అయిన ఆర్డర్స్ మాత్రం కనిపించేది కాదు ఇంతకుముందు.
అదే ఇప్పుడు మనం నిన్న మిస్ చేసిన ఆర్డర్స్ ఇక్కడ చూపిస్తున్నాడు మిస్డ్ ఆర్డర్స్లో. ఇక్కడ కనిపిస్తున్నాయా మొత్తం 9, 4 తారీఖు, 4 తారీఖు 9, 3 తారీఖు, 3 తారీఖు 46 ఉన్నాయి. ఓ అమ్మ 2 తారీఖు, 2 తారీఖు వచ్చిందా 2 మిస్ అయినాయంట. ఇట్లా ఇంతకుముందు మనం చూపించేటోడు కాదు మిస్డ్ ఆర్డర్స్, కానీ ఇప్పుడు చూపిస్తున్నాం. మన దీనివల్ల ఏం యూజో నాకైతే తెలియదు. లైట్ వదిలేసి ఇక మొత్తం ఇక్కడ వీక్లీ కానీ మనం మంత్లీ ఓపెన్ చేసినా కానీ మనకి ఎర్నింగ్స్ మనం కొట్టినవి చూపిస్తున్నాడు. ఇన్సెంటివ్స్ అనేది యాడ్ చేస్తలేడు. ఇప్పుడు సపోజ్ మనం ఇలా ఎర్న్ చేసిన అమౌంట్ నేను ఎర్న్ చేసింది ₹376 ఉంది కదా, అంటే మనం దీనికి ఏం చేయాలంటే ఇన్సెంటివ్ మనమే యాడ్ చేసుకోవాలి. అది ఇక్కడ యాడ్ అయితే బాగుంటుంది. నాకైతే ఇన్సెంటివ్ రావబ్బా. ఎప్పుడు నేను కొట్టినా కానీ నార్మల్ రైట్స్ కొడుతూనే ఉంటా, కానీ ఇన్సెంటివ్ ఎప్పుడో ఒకసారి అమాజా పుణ్యానికి ఒకసారి వస్తుంది నాకు అంతే. ఈడ ఒకవేళ యాడ్ చేసింది అనుకో బాగుంటుంది. లేదు ఎర్నింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంత ముందు లెక్క ఉన్నా కానీ బాగుండేది, బట్ అదైతే తీసేసారు. ఇంకొక అప్డేట్ వచ్చింది. ఇదేంటంటే ఒక అప్డేట్ అని చెప్పాలన్నా లేకపోతే కొత్త ఫ్యూచర్ అని చెప్పాలన్నా, కొత్త సర్వీస్ చెప్పాలంటే మెయిన్గా సర్వీస్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా సర్వీసెస్ ఉన్నాయి కదా. ఇందులో లాస్ట్ వన్ నాకు ఇంతవరకు ఇది లేదు, స్కూటీ అనే ఆప్షనే లేదు. బట్ ఇప్పుడు స్కూటీ అనే ఆప్షన్ పెట్టారు. ఇది మరి ఇంతకుముందు ఉన్నదని చెప్తున్నారు కస్టమర్ కేర్ వాళ్ళని కాల్ చేశాను. ఎప్పుడైతే నాకు యాప్ అప్డేట్ అయిందో, యాప్ అప్డేట్ అయిన తర్వాత ఒక కామెంట్ చూసిన, అన్న బైక్ బూస్టర్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది అన్న అని చెప్పేసి. బైక్ బూస్టర్ అంటే బైక్ బూస్ట్ ఆల్రెడీ ఉంది కదా, మన బైక్ బూస్టర్ ఎందుకు వచ్చింది అని చెప్పి ఓపెన్ చేస్తే ఇక్కడ స్కూటీ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది. కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్లో, స్కూటీ అని చెప్పి ఆప్షన్ వచ్చింది. దీనివల్ల బెనిఫిట్ ఏముంది అంటే, నాదైతే బైక్ నాకేం లేదు. ఎవరైతే స్కూటీ ఉన్నదో, మీకు సపోజ్ స్కూటీ రైడర్ అనుకో, మీరు దీన్ని ఆన్ చేసుకోరు, స్టార్ట్ అని అవుతుంది ఆన్ అయిపోతుంది సింపుల్. ఆన్ చేసిన తర్వాత నార్మల్ రైడుకి దీనికి అమౌంట్ అనేది ఎక్కువ పడుతుంది అంట. ఇది నేను కస్టమర్ కేర్ వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాకనే మీకు చెప్తున్నాను. ఒకసారి కాదు 2 టైమ్స్ కాల్ చేసిన. 2 టైమ్స్ వాళ్ళకి కాల్ చేసి అసలు స్కూటీ అనేది ఏంది, దీనివల్ల ఉపయోగం ఏంది, మాకేం లాభం, ఇది కనుక్కున్న తర్వాత అమౌంట్ అనేది మనకు సపోజ్ మన బైక్ రైడర్లో ఒక 10 కిలోమీటర్లు పోయినాం, ₹100 వచ్చినాయి అనుకో. ఇదే స్కూటీ వాళ్ళకి ₹110, ₹115, ₹112 ఇట్లా వస్తాయంట. మరి బైకుకి స్కూటీకి ఎందుకు తేడా పెట్టిర్రు, అమౌంట్ ఎందుకు పెంచారు అనేది దేవునికి తెలియాలి, ర్యాపిడో వాళ్ళకే తెలియాలి. నాకైతే దాని గురించి ఏం తెలియదు. అడిగినా ఎందుకు పెంచారన్నా, మరి బైక్కి స్కూటీకి తేడా ఏముందన్నా అంటే ఆ డీటెయిల్స్ అయితే మా దగ్గర లేవన్నా. యాప్ అయితే అప్డేట్ అయ్యింది, అమౌంట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయ్యింది, అమౌంట్ అయితే వస్తాయి, వీడి వరకే మాకు తెలుసు అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేద్దాం, కస్టమర్ ర్యాపిడో వాళ్ళు ఏంటంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. మన మీద డౌట్ అడిగినప్పుడు మనకు క్లారిటీగా చెప్తారు. సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాకో వాళ్ళు మనకు సగం సగం చెప్తారు. నేను 2 టైమ్స్ కాల్ చేసిన, అది కూడా అప్డేట్ అయింది, మర్చిపోయినా. మనం ఇంతకుముందు ఏంటంటే ఇది స్కూటీది అయిపోయింది కదా, ఎవరైనా స్కూటీ ఉన్న వాళ్ళు ఉంటే ఆన్ చేసుకోర్రి, మీకు ఆప్షన్ వస్తుంది. నాకేంటంటే బైక్ బూస్ట్ పార్సల్ నేను 3 ఆన్ చేసి పెట్టుకుంటా. గ్రాసరీ ఆన్ చేయ, ఫుడ్ ఆన్ చేయ, ఈ స్కూటీ కూడా ఆన్ చేయ. ఇంకొంతమంది వాళ్ళకి ఏంటంటే ఇంకొంతమందికి బైక్ మెట్రో అనే ఆప్షన్ కూడా ఉంటుంది, ఇది కూడా ఆన్ చేసి పెట్టుకుంటారు. నాకు అసలు బైక్ మెట్రో ఆప్షనే లేదు. ఇక బైక్ కిందకి ఎంత గుంజినా కానీ బైక్ మెట్రో ఆప్షన్ రాదు నాకు, అసలు లేదు నాకు ఈ మధ్యనే ఈ స్కూటీ అనే ఆప్షన్ చూపిస్తుంది. రైట్, ఒకవేళ మీ స్కూటీ ఉంటే ఆన్ చేసుకోవాలి. ఇంకొకటి, ఇంతకుముందు మనం కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేస్తే హెల్ప్లోకి పోయినాక అదొక వేరే ఉండేది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇక్కడ నీడ్ హెల్ప్ ఉంది కదా, ఇది వచ్చేసి ఈడ మనకు కొన్ని ఆప్షన్స్ వచ్చేవి. ఆప్షన్స్ ఓపెన్ చేస్తే హెల్ప్ అని వచ్చేది. ఇప్పుడు ఏం చేసినట్టు దీన్ని చాట్ బాక్స్ చేసిండు. ఇందులో వాళ్ళు ఏ అప్డేట్ చేసినా కానీ నేను ఒకటే మెథడ్ ఫాలో అవుతా. కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేయాలంటే సింపుల్, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్లో యాప్ ఈజ్ నాట్ వర్కింగ్ వచ్చినామా అయిపోయింది అండ్ పక్కకు అమ్మ. ఇప్పుడు మనకి కింద కాల్ అనే ఆప్షన్ వచ్చింది, కాల్ చేయాలి, డైరెక్ట్ కాల్ వెళ్ళిపోతుంది. వినిపిస్తుంది కదా, ర్యాపిడో కస్టమర్ కేర్ ఏజెంట్ కి కనెక్ట్ చేయబడుతోంది, కొనసాగించడానికి ఒకటే ముద్దు కానీ కట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ర్యాపిడో కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేయాలంటే సింపుల్ మెథడ్, ఇట్లా కాల్ చేస్తే సరిపోతుంది. వీటి వరకు అయితే యాప్ అప్డేట్ గురించి అయిపోయింది ర్యాపిడోది. సెకండ్, ఇప్పుడు మనం డైరెక్ట్ ఓలాకి వెళ్ళిపోదాం. ఓలా యాప్ అప్డేట్ అయింది కదా, యాప్ అప్డేట్ అయిన తర్వాత అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసారు. వీటి వరకు బాగుంది, కానీ రైట్స్ పడతలేవు. ఇది ఎంతమందికి అనుభవం అయిందో నాకు తెలియదు. నాకు నేను ఇవాళ ర్యాపిడో కొట్టినా. ర్యాపిడో వచ్చేసి ₹376 ఉంది కదా, దగ్గర నేను 8 రైడ్లు ఏమో చేసి ఉంటా, కనిపిస్తుందా. అదే ఓలాలా 4 రైడ్లు చేసిన, అది కూడా కంటిన్యూగా ఆన్ చేసి పెడుతున్నా, బట్ పడతలేవు. ఎందుకు పడలేదో నాకు తెలియదు. ఇప్పుడు నేను ఎట్లా చూడాలి, ఇక్కడ చూపిస్తుంది నేను కొట్టిన 4 ఆర్డర్లు పొద్దుగాల 7 గంటల నుంచి ఫిబ్రవరి 6. ఇది కింద వదిలేసాయి. ఈ 4 రైడ్లు నేను కొట్టినా, అంటే
ర్యాపిడో కంటే ఓలాలో రేట్ తగ్గిపోయినాయి. ఇంతకుముందు అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు కస్టమర్లు ఏం చేసిర్రు, ఎగబడి బుక్ చేసిర్రు ఓలా 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 అని కూడా. ఎందుకు? అమౌంట్ తక్కువ ఉండేది. ఇప్పుడు అమౌంట్ పెంచే వరకు చూసుకుంటారు వాళ్ళు కూడా. ఓలా బుక్ చేద్దామా, ఊబర్ బుక్ చేద్దామా, లేకపోతే ర్యాపిడో బుక్ చేద్దామా అని. దేంట్లో అయితే అమౌంట్ వాళ్ళకి మంచిగా అనిపిస్తుందో అదే బుక్ చేస్తుర్రు, మిగతాది పక్కన పెట్టేస్తుర్రు. నాకు ఇదైతే ప్లస్సే మామ. ఎందుకు చెప్తున్నా అంటే, సపోజ్ ఒక కస్టమర్ ఉన్నాడు, 10 కిలోమీటర్లు బుక్ చేసిండు, 3 యాప్లలో చెక్ చేసిండు. ఒక దాంట్లో 100, ఒక దాంట్లో 95, ఇంకో దాంట్లో మధ్యలో చూపించినాం 98, 97. ఇప్పుడు ఏం చేస్తారు, 95 రూపాయలు అనేది బుక్ చేస్తారు. కానీ దీనివల్ల మనకు అంత లాస్ ఏమి అనిపించదు. ఇంతకుముందు ఏంటంటే మరీ అందరికి ఏవడుతుండే ఓలాకి 10 కిలోమీటర్లకు 60 రూపాయలు, 65 రూపాయలు, 70 రూపాయలు. నేను పర్సనల్గా ఒక వీడియో ఉంటుంది, 10 కిలోమీటర్లకి 58 రూపాయలు వచ్చినాయి నాకు దగ్గర దగ్గర. ఎల్బీ నగర్ నుంచి నాచారం ఈ రైడ్ నాది, రైడ్లలో ఎక్కడో ఉంటుంది. ఆ రైడ్ నేను వీడియోలో పెట్టినా, దానికి దగ్గర దగ్గర నాకు 58 రూపాయలు వచ్చినాయి. అంటే 6 రూపాయలు కూడా రాలేదు నాకు. యాప్ అప్డేట్ అయిన తర్వాత, అంటే అమౌంట్ పెంచిన తర్వాత రైడ్లు అనేవి తగ్గిపోయినాయి. ఒకవేళ మీకు కూడా తగ్గినాయా, నాకే తగ్గినాయి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ తగ్గిపోయినాయి. నేను ఒక్కనే చెప్తలేను, నేను ఒక 2-3 రైడర్లని కనుక్కొని, ప్లస్ నాకు వచ్చే కామెంట్లు ఉంటాయి కదా, అది ఎవరైతే ఓలా కొడతారో వాళ్ళు రైడ్ తగ్గిపోయినాయి అమౌంట్ పెంచిన కాడ నుంచి అని చెప్పేసి వాళ్ళు పెట్టే కామెంట్లు, నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్. అంటే నేను పొద్దుగాల 6 గంటలకు స్టార్ట్ చేసిన, కొంచెం గొంతు నొప్పి పర్లేదు, బాగుంది, కెమెరా తీసుకుపోలేదు, నార్మల్గా వెళ్ళిపోయినా. పొద్దుగాల 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 7 గంటలు చేసిన. ఈ 7 గంటలల్లో నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రం మేము కూడా చెప్తున్నా. ఇంతకుముందు ఏంటంటే అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు కంటిన్యూగా మోగేది. ఇప్పుడు అమౌంట్ పెంచింది కదా, అప్పట్లెక్క మోగుతలేవు, లిమిటెడ్గా మోగుతున్నాయి. అంటే ఓలా, ఊబర్, ర్యాపిడోలో నాకు ఇవాళ ర్యాపిడోలో ఎక్కువ రైడ్లు పడ్డాయి. ఇప్పుడు ఓలాలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నాకు వచ్చినాయి, నేను చెప్తున్నది. మీకు వచ్చినాయా లేదా తెలియదు. నేను చేసింది మీరు చేయకుర్రి, నేను చేసింది మీరు చేస్తే మీకు కూడా వస్తాయి. ఏంటంటే యాప్ డిలీట్ చేయకుర్రి. మీ దగ్గర ఒకవేళ యాప్ ఉంటే యాప్ అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేద్దాం అనుకోకుర్రి. యాప్ ఉన్నదాన్ని అప్డేట్ చేసుకోరు కావాలండి, ఓకేనా? నేనేం చేసిన అంటే, ఇంతకు ముందుకు మనకు ఒక స్క్రీన్ షాట్ పెడతాను నేను పక్కన. ఇంతకుముందు మనకి యాప్లా రైడ్లు కింద రైడ్లు ప్లస్ అమౌంట్ చూపించేది. మనం ఎన్ని రైడ్లు కొడితే అన్ని రైడ్లు, ఎంత అమౌంట్ కొడితే అంత అమౌంట్. బట్ ఇప్పుడు ఏంటంటే, ఇగో ఓపెన్ చేస్తున్నాం చూడండి, రైడ్లు చూపిస్తలేదు, అమౌంట్ చూపిస్తలేదు, ఎన్ని రైడ్లు కొట్టినాం ఏం చూపిస్తలేదు నాకు. ఇంకొకటి ఏంటంటే, ఇది ఆప్షన్ తీసేసిర్రా, నాకు వస్తలేదా. నేను వేరే ఫోన్లో కూడా చూసినా, అందులో కూడా వస్తలేదు. పొద్దుగాల ఒక బ్రదర్ కలిసిండు నాకు, ఆ బ్రదర్ ఫోన్లో చెక్ చేస్తే బ్రదర్కి ఉంది. ఆ పైన ఇన్స్టాల్ చేయలేదు, నార్మల్గా అప్డేట్ చేసిండు, ఆ బ్రదర్కి ఉంది. ఎవరైతే ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే మనం కొట్టిన రైట్స్ ఎన్ని అనేది చూపిస్తలేడు, ఎంత అమౌంట్ అనేది చూపిస్తలేడు. సింగిల్ అయితే చూపిస్తున్నాడు, కానీ అన్ని కలిపి చూపిస్తున్నాడు. అదొకటి. ఇంకో ఇయర్ రింగ్స్ ఓపెన్ చేస్తున్నా, ఇక్కడ మనకు ఇప్పుడు వచ్చిపోయింది. ఒకసారి మెరుపుదిగా వచ్చిపోయింది. ఇప్పుడు మళ్ళీ చూడొకసారి ఇయర్ రింగ్స్. ఇగో హిస్టరీ అని చెప్పేసి ఒకటి వచ్చిపోయింది చూసినా మనకి. ఇంతకుముందు మనకి ఆర్డర్ హిస్టరీ ఉండేది మనకి. ఇప్పుడు ఏంటంటే ఆర్డర్స్ హిస్టరీ అనేది లేదు, ఆర్డర్స్ హిస్టరీ చూపించేసిండు. అది ఓపెన్ చేస్తే మనకు డైరెక్ట్ మనం ఎన్ని రైట్స్ కొట్టినాం, ఎంత అమౌంట్ అనేది చూపించేది, వీక్లీ, మంత్లీ, డైలీ. కానీ ఇప్పుడు అసలు ఆప్షనే లేదు. అది ఎట్లా చెక్ చేసుకుంటాం, అది ఒకటి తీసేసిండు. తర్వాత ఇగో ఎర్నింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పైన ఈ పర్టికులర్ ప్లేస్లో మనకు ఎన్ని రైడ్లు కొట్టినాం, ఎంత అమౌంట్ అయింది, ఇది ఒకటి చూపించేటోడు. ఇప్పుడు యాప్ అప్డేట్ అయిన తర్వాత చూపిస్తలేడు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి నేను కస్టమర్ కేర్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఒకసారి ఫిక్స్ చేస్తారా, లేకపోతే మళ్ళీ యాప్ ఏమన్నా అవుతుందా, లేకపోతే ఏందో తెలుసుకుందామని చెప్పేసి ఓలా కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసిన, బట్ కనెక్ట్ అవ్వలేదు. చాలామంది క్వశ్చన్ ఏంటంటే, మాకు అసలు కస్టమర్ కేర్ నెంబర్ తెలియదు, నువ్వెట్లా కాల్ చేసినావు అని చెప్పేసి. సింపుల్ బ్రో, దీనికి కూడా సేమ్ మెథడ్. ర్యాపిడోకి ఎట్లయితే నేను యూజ్ చేస్తానో అట్లనే ఓలాకు యూజ్ చేస్తాను. మనకు ఇక్కడ ఓపెన్లో ఇక్కడ మూలకి హెల్ప్ అని అనిపిస్తుందా, హెల్ప్ అని వచ్చేసేది. హెల్ప్ అని వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇందులో ఫస్ట్ది యాప్ నాట్ వర్కింగ్, ఇది ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేసిన నేను ఆల్రెడీ ఇంతకుముందుకు నేను చేసి పెట్టినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం నార్మల్గా చూపిస్తాం. ఇప్పుడు వచ్చింది కదా, మనకు ఓపెన్ చేయగానే 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో ఫిక్స్ ది యాప్ అని చెప్పేసి వచ్చింది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ, అప్డేట్ మై యాప్, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో అప్డేట్ మై యాప్, కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేయాలంటే నేను చెప్తున్నా ఈ ప్రాసెస్ అంతా. అప్డేట్ మై యాప్ వచ్చిన తర్వాత మెసేజ్ మేబీ తర్వాత ఇంకొక ఆప్షన్ వస్తుంది, ఎస్ఆర్ నో అని చెప్పేసి 2 ఆప్షన్స్ వస్తాయి మీకు. ఇందులో నో కొట్టండి.
నో కొట్టిన తర్వాత మీకు కింద 3-4 ఆప్షన్స్ వస్తాయి. ఏమనంటే మేమే మీకు కాల్ చేస్తాం. అంటే కస్టమర్ కేర్ వాళ్ళు మనకు కాల్ చేస్తారు. కాల్ చేయడానికి చిన్న ప్రాసెస్ ఉంది. 4 స్టెప్పులు ఇచ్చిండు దాంట్లో. ఒకటి వచ్చేసి మనం కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేస్తాం. కాల్ చేసిన తర్వాత ఒక బీప్ వస్తుంది. బీప్ తర్వాత మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో అది రికార్డ్ చేయాలి. రికార్డ్ చేస్తే వాళ్ళు అది రిసీవ్ అయిన తర్వాత మనకు కాల్ చేస్తారు. ఇది ప్రాసెస్ ఎవరికి కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేయాలంటే. ఇంకోటి ఏంటంటే ఓలా ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పేసి చాలామంది డౌట్. ఇది డౌట్ మీకే కాదు, నాకు చాలా సార్లు వచ్చింది. అసలు ర్యాపిడో ఆఫీస్ ఉంది మాదాపూర్లో, పోర్టర్ ఆఫీస్ ఉంది మన రసూల్పురంలో, ఊబర్ ఆఫీస్ కూడా ఇక్కడ బేగంపేట దగ్గర ఎక్కడ ఉందంట. మరి ఓలా ఆఫీస్ ఎక్కడ ఉందనేది ఎవరికి తెలియదు. నాకైతే అస్సలే తెలియదు. చాలామందిని అడిగిన, నాకు తెలిసిన సీనియర్స్ని, ఇంకా ఎవరైతే మనకు కలుస్తారో వాళ్ళని చాలామందిని అడిగినా అసలు ఓలా ఆఫీసే లేదని చెప్తుర్రు. అసలు ఓలా ఆఫీస్ ఎందుకు పెట్టలేదో మరి ఎవరికి భయపడ్డాడో తెలియదు. ఓలా ఆఫీస్ గురించి అయితే అసలు పత్తకే లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే ఓలా ఆఫీస్ గురించి కింద కామెంట్ చేయండి. వీడి వరకు ఓలా గురించి అయితే ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ ఆ కస్టమర్ కేర్ వాళ్ళకి ఎట్లా కాల్ చేయాలి, ఇంకా ఆఫీస్ అడ్రస్. ఈ ఆఫీస్ అడ్రస్ అయితే వద్దబ్బా, అసలు దొరకదు దాని గురించి లైట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పోర్టర్. ఈ పోర్టర్ గురించి దగ్గర దగ్గర ఒక 50 నుంచి 100 కామెంట్ వచ్చి ఉంటాయి. పోర్టర్లో రైడ్లు పడతలేవు, ఇంకా పోర్టర్లో అసలు రైడ్లు ఎక్కడ పడతాయి, ఏ ప్లేస్లో ఉంటే రైడ్లు పడతాయి, అసలు పడుతున్నాయా పడతలేవా, పోర్టర్ ఛాలెంజ్ చేయమని 1 డే చేయి 1 వీక్ చేయి అని చెప్పేసి చాలామంది కామెంట్లు పెట్టారు. ఒకరిద్దరు కాదు. నేను ఈ పక్కన వాళ్ళ స్క్రీన్ షాట్లు నేను దగ్గర అవన్నీ నేను పెడతా. వీలైనప్పుడు ఇప్పుడు ఏంటంటే కొంచెం ఒంట్లో బాగాలేక ఇంటికాడనే ఉంటున్నాను కదా, అక్కడ డ్యూటీకి వస్తలేను. ఇవాళ నేను డ్యూటీకి వచ్చిన 7 గంటలు పని చేసిన, కొంచెం బ్యాక్ పెయిన్ లైట్. ఈ మండే నుంచి మనం స్టార్ట్ చేస్తాం మన ఛాలెంజ్ 30 days 60K మనీ ఎర్నింగ్ ఛాలెంజ్ అనేది. ఈ మండే నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఎందుకంటే పర్లేదు ఇప్పుడు మాట్లాడగలుగుతున్నా. నిన్న మొన్నటిదాకా అయితే అది కూడా రాలేదు. ఓకే, అందుకే ఇంకో 2 రోజులు గ్యాప్ తీసుకుంటున్నా. ఇంకా కొంచెం ఫ్రీగా అయితే మంచిగా మాట్లాడవచ్చు అని అట్లా అని. ఈ మండే నుంచి స్టార్ట్ అయితే చేస్తా పక్కా, ఖచ్చితంగా ఛాలెంజ్ అనేది కంటిన్యూ చేస్తా. ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ వీలైతే పోర్టర్ ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేద్దాం. ఏంటంటే అది పోర్టర్ది ఒకటే యాప్ పెట్టుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. సపోజ్ మనకి పోర్టర్ ఉంది, పోర్టర్తో పాటు ఆల్టర్నేట్ ర్యాపిడో, ఓలా, ఊబర్ ఏదైనా ఒకటి పెట్టుకోవాలి. ఓన్లీ పోర్టర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే సపోజ్ ఇప్పుడు నేను ఉన్న ఏరియాలో పోర్టర్లో పడాయి, ఎప్పుడో ఒకసారి నేను ఆన్ చేసి పెడితే ఓ 10 గంటలల్లో ఒకటి వరుడు ఎక్కువ. అప్పుడు ఏం చేయాలి మనము, ఈ నుంచి ఎక్కడైతే మనకు పోర్టర్లో రైడ్లు పడతాయో అక్కడ ఖాళీగా పోయే బదులు అదే మనకి ఇక్కడ ఓలా, ఊబర్, ర్యాపిడో ఏదైనా ఒక యాప్ ఉందనుకో రైడ్లు పడతాయి కదా, ఈ నుంచి మనం నచ్చిన ఏరియాకి మనం వెళ్ళిపోవచ్చు. అట్లా ఒకటే కాకుండా 2 యాప్స్, అవసరమైతే 3 యాప్స్. మన దగ్గర ఆల్మోస్ట్ అందరి దగ్గర యాప్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఏ ఏరియాలో పడతాయి. మెయిన్గా ఏంటంటే డౌట్ చాలామందికి, అసలు పోర్టర్లో రైడ్లు పడతాయి అన్న అని చెప్పేసి డౌట్ కొంతమంది అడుగుతున్నారు. పోర్టర్లో పడతాయి, బట్ ఏంటంటే మెల్లగా పడతాయి. కంటిన్యూగా మనకు ఓలా, ఊబర్, ర్యాపిడోలో పడ్డట్టు బ్యాక్ టు బ్యాక్ ఏం పడాయి, ఆగి పడతాయి. ఏంటంటే సపోజ్ ఒక ఏరియాలో రైడ్ ఉందనుకో పడతాయి, లేకపోతే పడాయి. ఒకవేళ ఉన్నా కానీ మనం యాక్సెప్ట్ చేసే లోపు ప్రైమ్ పార్ట్నర్ లేపేస్తారు దాన్ని. మనకేంది, నాకు పర్సనల్గా నాకేందంటే 20 seconds పడుతుంది. ఇప్పుడు మనకు పోర్టర్లో పార్సల్ పడ్డది అనుకో 20 సెకండ్ల తర్వాత నాకు యాక్సెప్ట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. అదే నార్మల్ రైడర్లకి 10 సెకండ్ల తర్వాత వస్తుంది. అదే ప్రైమ్ పార్ట్నర్లకి ఏంటంటే ఎంబడే యాక్సెప్ట్ వస్తుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు. మనకి అది రాదు. ఏం చేయాలంటే మనము ఎక్కడైతే మనకు పోర్టర్లో రైడ్లు ఎక్కువ పడతాయో ఆ ప్లేస్కి వెళ్ళిపోవాలి. నేను పక్కన కొన్ని పేర్లు పెడతా. ఆ ప్లేస్లో నాకు తెలిసిన కొన్ని పేర్లు ఏంటంటే రాణిగంజ్లో పడతాయి, బాలనగర్లో పడతాయి, ఇంకా ఫీల్ఖానా ఒకటి ఉంది ఆడ పడతాయి, ఇంకోటి హ్యాబిట్స్ ఈ చుట్టుపక్కల పడతాయి, ఇంకా చార్మినార్ దగ్గర కూడా పడతాయి. నాకు చార్మినార్ దగ్గర కూడా పడ్డాయి. ఇవంతా ఆల్మోస్ట్ ఇట్లాంటి ఏరియాలలో బాగా పడతాయి. ఇప్పుడు ఆ ఏరియాలలో పడ్డప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 10 కిలోమీటర్లో 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పడ్డది అనుకో కొంతమంది యాక్సెప్ట్ చేయరు. నేనేం చెప్తా అంటే యాక్సెప్ట్ చేయండి. 20 కిలోమీటర్లు కాదు, మీరు 50 కిలోమీటర్లు పడ్డా సరే యాక్సెప్ట్ చేయరు, మీకు అమౌంట్ మంచిగా వస్తాయి. నాకు ఒకసారి 42 కిలోమీటర్లు పడ్డది. 42 కిలోమీటర్లకి నాకు వచ్చిన అమౌంట్ 680 రూపాయలు. అందులో నుంచి కమిషన్ కట్టగా అప్పుడు 20% ఉన్నాయి, ఇప్పుడు 6%. కానీ అప్పుడు 20% ఉన్నాయి. నాకు అమౌంట్ కమిషన్ అనేది చాలా కట్ అయిపోయింది. దగ్గర దగ్గర ఎంత, నాకు 550 రూపాయలు వచ్చినాయి. 680 రూపాయలు చూపిస్తే 550 రూపాయలు వచ్చినాయి. అంటే 130 సంథింగ్, అంతేనా? అంతే అని కూడా అది కట్ చేసి 550 రూపాయలు నాకు ఇచ్చిండు. నేను పోయింది 42 కిలోమీటర్లు. అదే మీకు 50 కిలోమీటర్లు పడదనుకో ఈజీ ఒక 650 రూపాయలు వస్తాయి మీకు ఇప్పుడున్న కమిషన్ ప్రకారం అయితే. అదే 650 రూపాయలు మీకు 50 కిలోమీటర్లు మీరు పోయిర్రు. మళ్ళీ కొంతమంది డౌట్ ఏంటంటే నేను 50 కిలోమీటర్లు పోతా, మళ్ళీ 50 కిలోమీటర్లు ఖాళీగా వస్తే 2 లీటర్ల పెట్రోల్ అవుతుంది, నాకేం లాభం అనుకోవచ్చు. నేను క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తాను చూడు. ఇప్పుడు సపోజ్ మనం ఒక 50 కిలోమీటర్లు పోయినాం,
50 ప్లస్ 50 100 కిలోమీటర్లు అయినాయి. 100 కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర నాకు నా బండికి ఈజీగా 220 రూపాయలు పెట్రోల్ అవుతుంది. 250 రూపాయలు వేసుకో, నీకు 650 రూపాయలు వస్తాయి 50 కిలోమీటర్లకి. అందులో నుంచి 250 రూపాయలు తీసేస్తే 650 మైనస్ 250 400 రూపాయలు. ఈ 50 కిలోమీటర్లు నువ్వు ఓనికి ఎంత ట్రాఫిక్ ఉన్నా 2 అవర్స్లో వెళ్ళిపోతావు. గట్టిగా ట్రాఫిక్ ఉన్నా సరే 2 అవర్స్లో నువ్వు అక్కడ వెళ్ళిపోతావు. 2 అవర్స్ నువ్వు మళ్ళీ ఖాళీ చేసినావు అనుకో, ఆ పోనీకి 50 కిలోమీటర్లు, రానికి 50 కిలోమీటర్లు, టోటల్ వచ్చేసి 100 కిలోమీటర్లు, 4 గంటలు పడుతుంది. నీకు ఇక్కడ 400 వచ్చినట్టే కదా. ఇప్పుడు 650లా 250 రూపాయలు పెట్రోల్ పోతే నీకు 400 మిగులుతాయి కదా. మళ్ళీ నువ్వు పోయి రావచ్చు. మళ్ళీ ఏ ప్లేస్లో అయితే నువ్వు పోయినావో, సపోజ్ సికింద్రాబాద్ నుంచి నువ్వు పోయినావు 50 కిలోమీటర్లు, మళ్ళీ అదే 50 కిలోమీటర్లు సికింద్రాబాద్ వచ్చినావు అనుకో, నీకు 400 వస్తాయి. 4 గంటలల్లో గంట 100 రూపాయలు ఎర్న్ చేసినట్టు ఉంటుంది. మనకు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక రైడ్ చేసినట్టు ఉంటుంది. నేను ఇప్పుడు ఎందుకు వేరే యాప్ యూజ్ చేయమంటున్నా అంటే పోర్టర్ ఒకటే కాకుండా వేరే యాప్ కూడా ఎందుకు యూజ్ చేయమంటున్నా అంటే, మీరు 50 కిలోమీటర్లు పోయిర్రు, సపోజ్ ఆ ఏరియాలో మీకు రైళ్లు పడాయి. ఆ నుంచి కొంచెం దూరం వచ్చినాక మీకు ర్యాపిడోలో వాడచ్చు, ఓలాలో వాడచ్చు, ఊబర్లో వాడచ్చు, ఏదో ఒక యాప్లో మీకు రైళ్లు పడతాయి కదా. ఆ నుంచి మళ్ళీ మీకు ఎక్కడైతే పోర్టర్లో రైళ్లు పడతాయో ఆ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు కదా. అందుకని చెప్పేసి ఓన్లీ పోర్టర్ కొట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓన్లీ పోర్టర్ కాకుండా మల్టిపుల్ యాప్స్ మా దగ్గర ఉన్నాయి కదా, ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్, ఆల్ మిక్స్ కొట్టినాం అనుకో పర్లేదు. మీరు ఓన్లీ పోర్టరే కొడదాం అనుకుంటే పోర్టర్తో పాటు ఒక యాప్ పెట్టుకోవాలి. బెస్ట్ ఆప్షన్ ఇది. అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటా. పోర్టర్లో రైడ్లు అనేది ఉన్నాయి, ఎక్కువ లేవు, లిమిటెడ్గా ఉన్నాయి. రైడర్లు ఉన్నారు, రైడర్ లిమిటెడ్గా లేరు, మస్తు మంది. సపోజ్ పోర్టర్లో ఒక 50 రైడ్లు ఉన్నాయనుకో, 150 రైడర్లు ఉన్నారు అట్లా. అందుకనేది మనకు రైడర్లు చక్కగా పడాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని ఏరియాస్లలో చక్కగా పడాయి. పర్టికులర్గా కొన్ని ఏరియాలలో అయితే మీకు ఉత్తగానే పడతాయి. నేను ఎక్కువ యూజ్ చేసేది రాణిగంజ్, తర్వాత మేదీపట్నం, మన పూల మార్కెట్ ఉంది కదా ఈ ఏరియా ఒకటి, తర్వాత బాల్నగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా ఈ ఏరియా, తర్వాత ఫీల్ఖానా, తర్వాత అబిట్స్, కోటి, ఈ ఏరియాలో ఎక్కువ. నేను ఆ ఏరియాకి పోయినప్పుడు ఖచ్చితంగా నేను పోర్టర్ ఆన్ చేస్తా. ఇవాళ పొద్దుగాల 6ంటికి స్టార్ట్ అయినా 8ంటికి ఆన్ చేసిన ఇది పోర్టరు, 1 గంట వరకు కంటిన్యూగా ఆన్లోనే ఉంది. ఒక్క రైడ్ కూడా పడలేదు. ఎందుకు పడలేదు నాకు తెలియదు. మళ్ళీ నేను సిటీ మొత్తం తిరుగుతూనే ఉన్నా, అన్ని యాప్స్ ఆన్ చేసే ఉన్నాయి. ఓలాలో రైడ్ పడ్డప్పుడు ఓలా యాక్సెప్ట్ చేసి కొడుతున్నా, ర్యాపిడోలో పడ్డప్పుడు ర్యాపిడో ఆన్ చేసి కొడుతున్నా. పోర్టర్లో మాత్రం ఒక్కటి పడలేదు. 12:40కి అనుకుంటా నేరేడ్మెట్ దగ్గర ఉన్నా, అప్పుడు పడ్డది ఒకటి 230 240 రూపాయలు ఒక రైడ్ పడ్డది. బట్ నేను ఏంటంటే అప్పటికే ఎండ కొడుతుంది, చాలా రోజులు అయింది కదా నేను డ్యూటీకి రాక, ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు నేను అది యాక్సెప్ట్ చేయలేదు. కంటిన్యూగా డ్యూటీకి వచ్చినాం అనుకో కొట్టడానికి ఓపిక వస్తుంది, కంటిన్యూ కొట్టవచ్చు. నేను ఏంటంటే దగ్గర దగ్గర 10 రోజులు నేను డ్యూటీకి రాలేదు, బాడీ పెయిన్స్ ఉన్నాయి అట్లా అని చెప్పేసి కంటిన్యూ కొట్టకుండా 7 అవర్స్ కొట్టేసి ఇంటికి వచ్చేసిన. దీని బట్టి నాకు తెలిసింది ఏంటంటే రైడ్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య చక్కగా పడతలేవు. ఇది ఒకటి మాత్రం బాగా తెలిసింది. ఎందుకు పడతలేవో ఏమో తెలియదు మామ. సింపుల్ కస్టమర్లు బుక్ చేస్తేనే మనకు పడతాయి. సపోజ్ కస్టమర్లు బుక్ చేయలేరు అనుకో, నీకు పడాయి, నాకు పడాయి, ఎవరికి పడాయి. కొన్ని ఏరియాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోర్రి. ఈ ఏరియాలలో మీకు ఏంటంటే రైడ్లు ఖచ్చితంగా పడతాయి, కాకపోతే వెయిట్ చేయాలి. రైట్, మరి మన టాపిక్ మొత్తం ఏది ర్యాపిడో గురించి. ఇక్కడ బుక్ రాసి పెట్టుకున్నా, అప్పటి నుంచి నేను లడలడలో వాడుతున్నా కదా. క్లిప్ పెట్టి నా బాధ్యుడు క్లిప్ పెట్టి బుక్ పెట్టి, ఈ బుక్లో మంచిగా కనిపిస్తుందా, ఇగో ఈ మొత్తం రాసుకున్నాను అనమాట. దేని గురించి మాట్లాడాలి అని చెప్పేసి మొత్తం రాసుకొని ఇప్పుడు నిమ్మలంగా కూర్చొని మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏంటంటే ర్యాపిడో గురించి మాట్లాడేసిన, ఓలా గురించి మాట్లాడేసిన, పోర్టర్ గురించి మాట్లాడేసిన. మొత్తానికి ఈ వీడియోలో నేను ఏమేమైతే చెప్తామనుకున్నానో అన్నీ మాట్లాడేసిన. వీడియోని మీరు లాస్ట్ వరకు చూసారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ వాళ్ళని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్నే మన వీడియోని వేరే రైడర్లకు షేర్ చేయండి, వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగపడుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీకు ఏదైనా సొల్యూషన్స్ తెలిస్తే అది కూడా కింద కామెంట్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే సపోజ్ నాకు ఏదైనా డౌట్ ఉంది కింద కామెంట్ చేసిన, నేను అది చూస్తా. బట్ ఏంటంటే దానికి సొల్యూషన్ తెలిసేదాకా నేను వాళ్ళకి రిప్లై ఇవ్వను. సొల్యూషన్ తెలిస్తే రిప్లై ఇస్తాను. ఎందుకంటే నేను దానికి జస్ట్ లైక్ కొట్టినా సరే అది రెస్పాండ్ల కిందకి వెళ్ళిపోయి ఆ కామెంట్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేను తర్వాత మళ్ళీ వాళ్ళకి రిప్లై ఇద్దామంటే కామెంట్ దొరకదు నాకు. అట్లా అని చెప్పేసి నేను వాళ్ళకి రిప్లై లేట్గా ఇస్తాను. అదే మీకు సొల్యూషన్ తెలిస్తే వాళ్ళకి రిప్లై ఇవ్వండి. మనం హెల్ప్ చేసుకోవాలి, తప్పలేదుగా మామ. నువ్వు, నేను, మన రైడర్లో అందరం ఒకటే మామ, హెల్ప్ చేసుకోవాలి. అట్నే ఇంకా దేని గురించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి మామ.
ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకి రిప్లై ఇవ్వండి మా సొల్యూషన్స్ కూడా. రైట్ మరి ఉంటా.